వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ఈ రోజు వార్తలకి స్వాగతం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లగొండ పట్టణంలో హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. ఆ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు తను మాట్లాడిన తీరు, తను మా పార్టీ నాయకుల మీద చేసినటువంటి వ్యక్తిత్వ హననం మీద నకరికల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నువ్వు వచ్చిన పద్ధతి వేరు. నువ్వు అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన పేరుతో నిన్న నల్గొండ జిల్లాకు వచ్చినారు. ఆ జిల్లాకు వచ్చినప్పుడు ఆ రోడ్ల శంకుస్థాపన చేస్తూ 6,500 కోట్లకి సంబంధించిన నిధులతో రోడ్ల శంకుస్థాపన చేస్తున్నామని వచ్చి ఆ విషయం చెప్పటం మర్చిపోయి అవాకులు చవాకులు, అసలు సంబంధం లేని భాష మాట్లాడటానికి కూడా చాలా నీచమైన భాషను వాడటం అంటే, దాదాపు 30 నెలలు అయింది. ఈ సీఎంకి అసలు ఎవరు సలహాలు ఇస్తుర్రో, ఆయన స్వతహాగా వస్తున్నాయో ఏమో తెలియదు, కానీ తెలంగాణ భాష రాదు, తెలంగాణ యాస రాదు, కనీసం సంస్కారహీనంగా, అతి నీచంగా, మనిషికి ఉండే ఒక్క లక్షణం కూడా లేకోకుండా, మర్చిపోయి సోయి లేకోకుండా మాట్లాడుతూ అందరినీ తలదించుకునే పరిస్థితిలో ఇవాళ నిన్న జరిగిన సభను చూస్తే అర్థమవుతుంది. నీవు జిల్లాకు వచ్చావు, గతంలో వచ్చినావు, మళ్ళీ నిన్న వచ్చినావు. నువ్వు ఏం చేస్తున్నావో చెప్పాలి, లేకపోతే ఏం చేస్తావో చెప్పాలి. నీ ప్రభుత్వం ఈ జిల్లాకి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఎన్ని నిధులు ఇచ్చినావు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు అనే విషయాన్ని చెప్పుకుంటే తప్పులేదు. లేదు, రాజకీయంగా కూడా ప్రతిపక్ష పార్టీలని లేదా బీఆర్ఎస్ పార్టీని, గత ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పులేదు, కానీ అది వదిలేసి నువ్వు వచ్చి రావడంతోనే తెలంగాణ త్యాగం మీద కొండా లక్ష్మణ్ బాపూజీ గారి దగ్గర నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దాకా కృష్ణయ్య, యాదయ్య ఇలా త్యాగాలు గురించి మాట్లాడుతూ చివరాఖరికి కేసీఆర్ గారి త్యాగాన్ని, కేసీఆర్ గారి ఉద్యమ పోరాట స్ఫూర్తిని కూడా కించపరిచే విధంగా మాట్లాడటం చాలా హేయమైన చర్య. ఒక్కసారి ఆలోచించి, ఈయన దగ్గర నుంచి త్యాగాల గురించి వినటం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఈయన లేడు. తెలంగాణ ఉద్యమం వివెత్తున లేసి సబ్బంట వర్ణాలు, వర్గాలు, సకల జనులు అందరూ కూడా ఉద్యమంలో ఉన్నప్పుడు ఈ పటేలు రైఫిల్ పట్టుకొని తిరిగి ఉద్యమం తెలంగాణ అన్న వాళ్ళని కాల్ చేస్తా అని చెప్పేసి సవాల్ చేసి పచ్చజెండా నీడలో ఉండి వాళ్ళ గురువు ఏం చెప్తే అది చేసిండు. అందుకోసం ఈయనకి ఉద్యమ స్ఫూర్తి కానీ, ఉద్యమ నీతి కానీ, అదేవిధంగా ఉద్యమ త్యాగం కానీ ఈయనకు తెలియదు. కాబట్టి ఆ విషయాల జోలికి కూడా పోవట్లేను. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా దక్షిణ తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లాని తన 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పెద్దలు, గౌరవనీయులు, ఉద్యమ నాయకుడు, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు అయినటువంటి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు తన 10 ఏళ్ల మంత్రి పాలనలో కూడా ఎక్కడ కూడా వెనకాడకోకుండా ఏ నిధులంటే ఆ నిధులు అన్ని రంగాల్లో, సాగునీరు, తాగునీరు, విద్యా అభివృద్ధి కోసం, వైద్యం అభివృద్ధి కోసం అన్ని రంగాల్ని, అన్ని వ్యవస్థల్ని తానే తానే ఒక్కడై అన్ని రంగాల్లో అభివృద్ధి పంతాన ఉమ్మడి నల్గొండ అభివృద్ధి ప్రదాతగా పేరొందిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో 60 ఏళ్ల నుంచి గోసపడ్డ తెలంగాణలో నల్గొండ ప్రధానంగా ఉన్నది. సాగునీరు లేదు, తాగునీరు లేదు. తాగునీరు లేక ఫ్లోరోసిస్ బాధిన పడి నల్గొండ జిల్లా ఎంత ఆగమైపోయిందో, అది ఎవరి పాలన అయిందో అన్న సంగతి అందరికీ, ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయం. నీరిచ్చి, సాగునీరిచ్చి, సస్యశ్యామలం చేసి ఫ్లోరోసిస్ బాధ నుండి విముక్తి చేసిన తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
అన్నుమిన్ను కానుకోకుండా ఇవాళ ఆయన్ని పట్టుకొని ఆయన వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ బాడీ షేమింగ్ చేయటం అంటే ఇంత నీచమైన సంస్కృతి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా లేదనేది విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఈయన సంస్కారి కాదు, ఈయన పెద్ద కుసంస్కారి. నిన్నటితో మరీ తేటతెల్లం అయిపోయింది. నోరుంది కదా అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని అవాకులు చవాకులు పేలితే అందరూ అనుకున్నారు వీరుడు శూరుడు, అబ్బా ఏమైనా ఉంటాడా నికార్సైనోడు అనుకొని ఓట్లేసి మోసపోయారు. కానీ అదే పద్ధతి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీఎం స్థాయిలో కూర్చొని సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా ఇవాళ ఆ నోటికి తాళం వేసే పరిస్థితి లేకుండా ఇలా మూసి ప్రక్షాళన పేరుతో ఏదైతే తండ్లాడుతున్నావో నువ్వు, ఆ మూసి ప్రక్షాళన తర్వాత సంగతి, కానీ ముందు నీ నోటి ప్రక్షాళన చేయాలన్న విషయం నీకు నువ్వు తెలుసుకుంటే మంచిగుంటుంది. లేకపోతే పెద్దలు ఎవరైనా నిజమైన కాంగ్రెస్ వాదులు కానీ నీకున్న సలహాదారులు కానీ సెలవిస్తే బాగుంటుంది అనేది మా సూచన. ఎందుకంటే నువ్వు ఏం చేస్తావో చెప్పాలి, నువ్వు ఎలా అభివృద్ధి చేస్తావో చెప్పాలి, జిల్లాకి ఏం తెచ్చినవో చెప్పాలి. జిల్లాలో నీ వల్ల 4 సార్లు వచ్చినావు, ఈ రోజున ఎంతెంత పోయినసారి వస్తే ఏమి ఇచ్చినావు, తర్వాత వస్తే ఏమి ఇచ్చినావు, ఇలా కొత్తగా ఏమి ఇస్తావో చెప్పాలే. కానీ ఏమీ చేయకపోగా నీకాడ అసలు ఏమి చేయటానికి చేతగాక పొద్దున్న లేస్తే ఏ మీటింగ్కి పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడం, బీఆర్ఎస్ నాయకుల్ని తిట్టడం, కేసీఆర్ని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, చివరాఖరికి జగదీశ్వర్ రెడ్డి గారిని తిట్టడం తప్ప నువ్వు సాధించేది లేదు. నీకంటూ ఒక ఐడియా కానీ, నీకంటూ ఒక పరిపాలన సౌలభ్యం కానీ, పరిపాలన రాజనీతి కానీ, ఇంకొక పద్ధతి కూడా నీకు ముందు చూపు లేదనేది నిన్న చాలా క్లియర్గా తేటతెల్లం అయిపోయింది. ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంటే జనాలు నవ్వుతుర్రు అందరూ కూర్చున్న వాళ్ళంతా. నాకు తెలిసి అందులో కాంగ్రెస్ వాళ్ళే కాదు, ప్రభుత్వంలో ఇప్పుడు మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ఐకేపీ వాళ్ళు కానీ అన్ని రంగాల మహిళలు వచ్చినారు. మహిళలు అయితే నిండా నవ్వుకొని నువ్వు మాట్లాడుతుంటే లేచి వెళ్ళిపోతుర్రు. నీ మాట తీరు అంత దరిద్రంగా ఉంది, నీ వినసొంపుగా లేదు, జుగుప్సాకరంగా ఉంది. నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట అసహ్యం అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా పాడిందే పాట పాటిమల్ల దాసరా అన్నట్టు నువ్వు ఏడపోయినా ఇదే తిడుతుంది, ఎక్కడ పోయినా ఇదే చేస్తుండే అనే విషయాన్ని ప్రజలు గమనిస్తుర్రు. నిన్న సభకు వచ్చిన మీ కాంగ్రెస్ వాదులు కూడా చాలా మంది నవ్వుకుంటున్న విషయం నువ్వు గమనించకపోవటం చాలా శోచనీయం. ఇంతకంటే భావదారిద్ర్యం, తెలంగాణ పట్టిన భావదారిద్ర్యం ఇంకోటి లేదు. సీఎం అంటే సీఎం పద్ధతిలో ఆ చేరుకున్న విలువను పోగొడుతున్నావు నువ్వు. ఇవాళ ప్రాజెక్టుకి ఎస్ఎల్బీసీకి ఏం చేస్తావు, సొరంగ మార్గాన్ని దిష్టి తగిలిందని ఒక ఆయన అంటాడు. దిష్టి తగలటం ఏందా చిల్లరగా? నువ్వు అందులో ప్రమాదవశాత్తు పడి 8 మంది దుర్మరణం పాలైతే ఆ శవాలను వెలికి తీసే స్థాయి నీ దగ్గర లేదు. ఇంత ప్రపంచ టెక్నాలజీ ముందుంటే ఆ శవాలను తీసే దౌర్భాగ్యం లేక దీనస్థితిలో వాళ్ళ కుటుంబాలకి చివరి చూపుకు కూడా నోచుకోకుండా చేసిన దీన చరిత్ర, నీచ చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. ఎస్ఎల్బీసీని ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పడం చేత కాదు, డిండి ప్రాజెక్ట్ ఎట్లా చేస్తావో చెప్పడం చేత కాదు, నీకంటూ ఒక ప్రణాళికాబద్ధ యోచన లేదు, దానికి సంబంధించిన నిధులు నీ దగ్గర లేవు, నిధులు కేటాయించే ఆలోచన నీకు లేదు. రావాలే మీ మంత్రి పదవులు పోతాయనో, లేకపోతే ప్రజలు మీకు దూరం అవుతారనో, రావాలి ఒక మీటింగ్ పెట్టాలి, హైప్ క్రియేట్ చేయాలి, ఇగో నాకు ఇంత ఇచ్చిరు, నా మంత్రి పదవి క్షేమంగా ఉంటుంది, నా వెనకాల ఇంత జనవరు అని చెప్పుకోవటానికి జరిగిన సభ తప్ప నిన్న దానికంటూ ఒక ప్రణాళిక కానీ, దీని పేరుతో ప్రజలకు కానీ జిల్లాకు కానీ వచ్చిన ఉపయోగం ఏమీ లేదనేది మా ప్రగాఢమైన విశ్వాసం. ఇది నిజం కూడా. మంత్రి గారు చెప్తున్నారు, కన్సర్న్ మినిస్టర్, ధాన్యం రాష్ట్రం దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు, 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని చెప్పి. ఎన్ని రోజులు సేకరించినవు? ఎన్ని దుర్మరణం పాలయ్యారు రైతులు? రైతులకు నువ్వేం చేసినావు ఈ సకాలంలో? రైతులకు ఇస్తాన్న రైతు బంధు సకాలంలో ఇచ్చినవా? రైతు భరోసా ఏదైనా ఏ రోజైనా ఇవాళ వేస్తా రేపేస్తా అని చెప్పినావు, కానీ ఏ రోజైనా ఒక మీటింగ్ పెట్టడం వేయటం తప్ప 3 ఎగ్గొట్టినావు ఆటోమేటిక్గా. రైతులకు బోనస్ ఇస్తానో బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు. సన్న ఓట్లు ఏదని బాహాటంగా చెప్పే దీనస్థితికి వచ్చేసినావు. తడిచిన ప్రతి గింజను నేను కొంటా, చివరాఖరి వరకు మొత్తం మేమే కొంటామని చెప్పేసి భరోసా ఇచ్చి చివరాఖరికి నిన్నేం చెప్తున్నావు? కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే మేము కూడా అంతే కొనుగోలు చేస్తాం, అంత మించి చివరికి ఒక్క గింజ కూడా కొనని చెప్పేసి నిర్లజ్జాకరంగా నిస్సిగ్గుగా ప్రకటించే స్థితికి దిగజారినవంటే నువ్వు రైతు పక్షపాతి ఎట్టయితావు, ప్రజాపాలన ఎట్టయితుంది? ఇది ఒకసారి ఆలోచించాలి.
చేసే ఇది లేదు, ఆ స్థాయి లేదు, తుంగలో దొక్కినవు. ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏదో ఒకటి తీసుకోవటం, దాని మీద వరలటం. కేసీఆర్ గారిని మోసపోయి ప్రజలందరూ మీకు పట్టం కడితే 100 రోజుల్లో ఇస్తా అన్న 6 హామీలు ఏమైనాయి, 420 గ్యారంటీలు ఏమైనాయి, రాసిన బాండ్ పేపర్లు ఏమైనాయి? ఒక్కసారైనా చిత్తశుద్ధి ఉందా మీకు? ఏ రోజు కూడా ప్రజల పక్షంగా ఆలోచించే అవసరం లేదు మీకు. వచ్చిందే తడవుగా రాజకీయాలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కానించి ఈ 30 నెలల కాలంలో ఎక్కడ కమిషన్లు దండుకోవాలి, ఎక్కడి నుంచి అవినీతి మొత్తం రాజ్యం వెళ్తుంది. ఇవాళ ఏ రంగం చూసినా, ఏ వ్యవస్థ చూసినా మొత్తం అవినీతిమయమైపోయింది. దోపిడీ చేస్తుర్రు, ప్రజాధనాన్ని లూటీ చేస్తుర్రు, దాచుకుంటుర్రు. ఇదే మీరు చేస్తున్న పని. ఫీజు రియంబర్స్మెంట్కి దిక్కు లేదు. నిన్న కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప ఫీజు రియంబర్స్మెంట్ చేసే రిలీజ్ చేసే దీనస్థితిలో ఉన్నావు నువ్వు. న్యాయస్థానాలు చురకలంటిస్తే తప్ప నీకు స్వతహాగా ప్రజలకిచ్చిన హామీని అమలు చేయాలన్న ఆలోచన కానీ, నిజంగా విద్యాలయాల మీద కానీ, విద్య మీద కానీ నువ్వు కన్సర్న్ మినిస్టర్ అయ్యింది చిత్తశుద్ధి కనుకుంటే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఇవాళ ప్రభుత్వ పాఠశాలలన్నీ మూతపడుతున్న పరిస్థితి ఎవరు దారి తీశారు? నిజంగా ప్రభుత్వ విద్యని ప్రోత్సహించాల్సిన పాలకులు, అది విద్యాశాఖ మంత్రి నువ్వు ఉండి నీకంటూ ఒక విద్యా క్యాలెండర్, విద్యా వ్యవస్థ మీద నీకంటూ ఒక జాబ్ క్యాలెండర్ కానీ, లేదా విద్యాలయాలను ఎట్లా గవర్నమెంట్ విద్యాలయాన్ని ప్రోత్సహించాలి, అవుట్ సోర్సింగ్ దీంతో పాటు డ్రాప్ అవుట్ని తగ్గించాలనే ఆలోచన నీకేమన్నా ఉంటే ఈ రోజు వరకు ఎప్పుడైనా సరే విద్యా కమిటీ ఎవరైతే ఉన్నారో పెద్దల్ని కానీ, ప్రొఫెసర్ని కానీ, దానికి సంబంధించిన నిష్ణాతుల్ని ఏ రోజైనా కూర్చోబెట్టి ఒక చర్చ కానీ దాని మీద రివ్యూ చేసినవాను? ఏది చేయకపోగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకి తీరని అన్యాయం చేస్తుంది కాక ఇవాళ మేము విద్య మీద, విద్యాలయాల మీద అనేక శ్రద్ధ చూపెడుతున్నా అంటున్నాం. నేను అడుగుతున్నా, ఇవాళ తెలంగాణలో గడిచిన 10 ఏళ్ల కాలంలో ఉమ్మడి నల్లగొండలో 100కు పైగా గురుకులాలు స్థాపించి విద్యా వ్యవస్థకి ఎంతో ఎనలేని కృషి చేశారు కేసీఆర్ గారు. నువ్వేం చేసినావు అబ్బా ఇప్పటి వరకు? 30 నెలల కాలంలో నువ్వు చేసినది ఏంది? నీ ప్రగతి ఏంది చెప్పండి విద్య మీద? ఈ రోజు కూడా వైద్య రంగం చూసుకుంటే కుదేలైపోయింది. ఎక్కడికక్కడ ఇవాళ మన నకరేకల్ టౌన్లో హాస్పిటల్ తయారైంది, దాన్ని ప్రారంభించే దిక్కు లేదు. ఇవాళ ఒక కాంచి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. వింటర్ సీజన్ మొత్తం రైనీ సీజన్ వస్తుంది. ఇప్పటి వరకు దాని మీద ఒక కార్యాచరణ లేదు. మీకు సరిపడా మందులు ఇచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ హాస్పిటళ్లలో. ఎంతవరకు ప్రసూతి మహిళల్ని ఎంతవరకు ప్రోత్సహించారు? ఎంతమందికి పిల్లలకి కేసీఆర్ కిట్ని తీసేసి మీరేమి వాళ్ళకి సహాయం చేశారు? ఇప్పటి వరకు ఎంతవరకు ప్రసూతి మరణాలను తగ్గించారు? ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం కుంటుపడి ఉంది. ఏ ఊరికి పోయినా ఎక్కడికక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కుదేలైపోయింది, రోడ్లు అస్తవ్యస్తం అయిపోయినాయి. ఇవన్నీ నీకు పట్టట్లే, ఇవన్నీ గాలి కొదిలేసిర్రు. మీకేమైనా ఎన్నికలు పెట్టాలనుకున్నా, లేదంటే మీరేమన్నా బయటకు పోవాలన్నా ప్రజలు ఎక్కడ గల్లా పట్టి అడుగుతారో అని భయంతో ఇవాళ నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మీటింగులు పెట్టుకొని అంగు ఆర్భాటాలతో లేని ఖర్చుని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పబ్బం గడిపోవటం తప్ప నిజంగా ప్రజాపాలన అనేది మేము అనుకున్నాం. కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ పాలన వస్తుంది, ప్రజాపాలన వస్తుంది అని అంటే అబ్బో ఎంత మంచిగా ఉంటుందో అనుకున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం తెలుసులే కానీ మళ్ళీ ఏమైనా కొత్తగా ఎత్తాడేమో రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈయన అలవాటు కదా అందరిని తొక్కుకుంటా ఒక్కొక్కరిని తొక్కుతా మూసి ప్రక్షాళన కడ్డు వస్తే అంటుండు. ఎవడొస్తుండో భయ్ నీకు? అడ్డం ఎవడొస్తుండు? అసలు నీ దారికి ఎవడొచ్చిండు? నువ్వు చేయరాదు? నీకు అదే అసలు ఎవడు రావట్లేదు. నువ్వే ఏదేదో ఊహించుకొని ఏదో చేతగాక నీ దగ్గర నిధులు లేవు, నిజమైన కార్యాచరణ లేదు. నువ్వు దాని పేరుతో మొత్తం కూడా 1,50,000 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేయాలనే ప్లాన్ చేసినావు. అది బెడిచికొట్టినది బీఆర్ఎస్ గమనించి నీకు ఎప్పుడైతే ప్రజల్ని చైతన్యం చేశారో ఆ పేరుతో మొత్తం పేద ప్రజల గుడిసెల్ని, ఇండ్లని మొత్తం కూడా హైడ్రా పేరుతో ధ్వంసం చేసి ఇది మొత్తం కార్పొరేటీకరణ చేయాలి, ఆయన అనుంగు మిత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే దాన్ని మా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేటీఆర్ గారు దాన్ని వెలుగులో తీసుకొచ్చి ఎక్కడికెక్కడ అడ్డుకట్టేసినందుకు అది ఆగిపోయిన కాంచి నీకు పిచ్చులు లేసి నువ్వేం చెప్తున్నావో ఏమో అర్థం కాక
కాళ్ళ కట్టే పెడుతున్నారు. నేను చెయ్యాలంటే నువ్వు తొక్కుకుంటూ పోయేదే ఉన్ని ఎంతమందిని తొక్కుతావు? నువ్వు ఆల్రెడీ ఒక కానించి తొక్కుకుంటూ వస్తూనే ఉన్నావు. నువ్వు గురువుని మించిన శిష్యుడివి అన్న సంగతి అందరి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే. అది ఎట్లనో అందరికీ తెలుసు. చంద్రబాబు దగ్గర ఏం నేర్చుకొని వచ్చినావు, ఏం చేస్తున్నావు, ఎవరికి ఉపయోగపడుతున్నావు అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆయన లెక్క వెన్నుపోటు ఎట్టయితుంటుందో సేమ్ ఇప్పుడు నిన్ను దయతలిచి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తే నీ పార్టీకి ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ఇదేమంటారు, నీకు స్థానం లేకపోతే, నీకు నీ పార్టీకి స్థానం లేకపోతే, కాంగ్రెస్ పార్టీ నిన్ను హక్కున చేర్చుకుంటే, కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎంతమందికి వెన్నుపోటు పొడిచి ఎట్లా తొక్కుకుంటూ వచ్చినావో అందరికీ తెలిసి ఇవాళ సీనియర్ నాయకులను అడిగితే తెలుస్తుంది కదా. ఇవాళ ఎట్లా సీఎం అయినావు, మూటలు మోసి ఎక్కడికక్కడ నెలకు 2 సార్లు 3 సార్లు దేనికి పోతున్నావు, ఢిల్లీకి కప్పం కట్టడానికి పోతున్నావు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా తెలంగాణ ప్రజల సొమ్మే మూట కట్టుకొని పోయి తీసుకుపోయి ఇస్తున్నావు. నువ్వు మా పెద్దలు అన్నట్టు, మా పార్టీ పెద్దలు అన్నట్టు నువ్వు రెన్యువల్ ముఖ్యమంత్రిని తప్ప రెగ్యులర్ ముఖ్యమంత్రి ఎప్పటికీ ప్రజల దృష్టిలో కాలేవు. అది టెక్నికల్ ఇష్యూ కాబట్టి 5 ఏళ్ళు కంపల్సరీ మాకు నమ్మేసుకున్నందుకు సచ్చినట్టుగా మేము బేర్ చేయాల్సిందే అది. కానీ ఖచ్చితంగా నీ రెన్యువల్ టైం అయిపోతుంది. ఖచ్చితంగా నీకు రాబోయే కాలంలో ప్రజలు నిన్నే దొక్కుతారు. తొక్కితే ఎక్కడికి పాతాలని దొక్కుతారు. రాజకీయంగా వ్యక్తిగతంగా దొక్కాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా నిన్ను తిట్టాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి కానీ, శ్రేణులకు కానీ, ప్రజలకు కానీ లేదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి చేష్ట అందరూ కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గమనిస్తారు. మేమందరం కూడా కార్యోన్ముఖులమై మా పెద్దలు ఇచ్చిన సూచనలు సలహాలతోని నిత్యం మమేకమై ఏమరపాటుతోనే ఉన్నాం. మీరు ఏమేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు అన్ని కూడా గమనిస్తున్నాం. ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా నిన్ను, నీ పార్టీని అధపాతాలని తొక్కటం ఖాయం. అది రాజకీయంగా నీకు మొత్తం సమాధి కట్టడం ఖాయం. మళ్ళీ రాబోయే కాలంలో కేసీఆర్ గారు ఎన్నికలు అవటం ఖాయం. సీఎంగా మళ్ళీ పదవి బాధ్యతలు స్వీకరించటం, మళ్ళీ ఏదైతే 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి పొందని నడిచిన తెలంగాణని మీరు ధ్వంసం, హైడ్రా పేరుతోని, మీ దోపిడీ పేరుతోని ధ్వంసం చేస్తూ ఇవాళ అనేక రకాల కుయుక్తులు, కుట్రలు చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా శాశ్వతంగా మళ్ళీ మీరు అంటారు 10 ఏళ్ళకోసారి మేము ఉంటామని చెప్పేసి. 10 ఏళ్ళు కాదు బిడ్డ, ఖచ్చితంగా రాసి పెట్టుకో. నీవు కాదు, నీ జేజమ్మ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గనక రాజకీయ అధికారంలోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వస్తే అది మీకు కళ్ళే అవుతుంది. 20 ఏళ్ళ వరకు మీరు అసలు మీ కాంగ్రెస్ పార్టీని మర్చిపోవాల్సింది. ఆయన అంటాడు బీఆర్ఎస్ పార్టీ గతం అట. గతం కాదు సుమా, భవిష్యత్తు. బీఆర్ఎస్ పార్టీ ఐకాన్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మా కేటీఆర్. ఇక్కడ ఫ్యూచర్ ఆఫ్ నల్గొండ, ఉమ్మడి నల్గొండ మా జగదీశ్వర్ రెడ్డి గారు. ఆ సంగతి తెలుసో లేదో నీకు? ఎక్కడ కూడా ఇప్పుడు ఈడ నెర్రెలు బాసిన తెలంగాణ భూముల్ని సస్యశ్యామలం చేసి, గోదావరి ఎక్కడ, కాళేశ్వరం ఎక్కడ, ఆ నీళ్ళని చివరి ఆయకట్టు వరకు, కోదాడ వరకు పారించిన ఘనత మా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారిది. అది యాక్షన్ గొడవలతోని, హత్యలతోని, హత్య రాజకీయాలతోని ఈ జిల్లా మిర్యాలగూడ కానీ, తుంగతుర్తి కానీ అల్లకల్లోలంగా ఉన్న రోజుల్ని బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా, ఫ్యాక్షన్ గొడవలకు విరుద్ధంగా అన్ని విస్మరించి అందరినీ ప్రేమతో తెలంగాణని ఏకండిగా ఎట్లయితే కేసీఆర్ గారు నడుపుతున్నారో అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ దిక్సూచిగా నిలబడ్డది. ఎక్కడ చూసినా, ఏ రంగం చూసినా ఫ్యాక్షన్ గొడవలు మొత్తం కూడా కనుమరుగైపోయినాయి. ఇక్కడ ఉన్నది ఒక్కటే, మొత్తం కూడా సస్యశ్యామలం కావాలి. ప్రతి ఏరియాకి సాగునీరు అందాలి, ప్రతి ఏరియాకి తాగునీరు అందాలి. అందరూ మీరు గమనించి, మీరు వచ్చి 30 నెలలు అయింది. ఈ జిల్లాకి ఏమైనా విద్యాలయాలు కానీ, లేకపోతే ఈ జిల్లాకి ఏమైనా మెడికల్ కాలేజీలు కానీ, లేకపోతే ఏమైనా ఇచ్చారా మీరు? ఎయిమ్స్లో ఏమైనా ఈ రోజు వరకు ఏమైనా చేసిరా? ఉమ్మడి నల్గొండ జిల్లాకి 3 మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత జగదీశ్వర్ రెడ్డి గారిది. ఆయన మొన్న వెరీ క్లియర్గా చెప్తున్నారు, సాగునీరుతో పాటు తల దగ్గర ఉన్న నాగార్జున సాగర్ తల దగ్గర ఉన్న రాజవరం గ్రామానికి 50 ఏళ్ళైనా సాగునీరు లేకపోతే ఆ ఊరికి మొట్టమొదటిగా నీళ్ళు ఇచ్చింది జగదీశ్వర్ రెడ్డి గారు. ఇవన్నీ నీకు కళ్ళకు కనబడవు. వచ్చాట వెంకరెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారట. సూర్యాపేట వాసులట వచ్చి ఈయనతో మొత్తం కూడా ఏకరు పెట్టిరట. ఇక చూస్తా అని చెప్తున్నాడు. ఆయనతో చూసుకోవటం అంటే నీ వల్ల ఏమవుతుంది పోయి? నువ్వు కాదు, నీ జిల్లా మంత్రులు కాకలు తీరిన కాంగ్రెస్ యోధులే మొత్తం కూడా ఎక్కడికక్కడ మూసుకొని కూర్చున్నారు. 10 ఏళ్ల కాలంలో ఎవరు కూడా ఏకఛత్రాధిపత్యంగా అందరినీ మమేకం చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే నడిపాడో, తెలంగాణ అభివృద్ధి పథంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా
ఉమ్మడి నల్గొండ జిల్లాని అభివృద్ధి పథంలో కొత్త పుంతలు దొక్కించిన నాయకుడు మా జగదీష్ అన్న. దీంట్లో ఏమైనా సందేహం ఉంటే లెక్కలతో సహా మేము వస్తాం. మీరు కానీ మీ తమ్ముడు మీకు సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా ఓపెన్ చర్చకి రమ్మని ముక్కు నేలకు రాసి మా దాంట్లో మేము చెప్పే దాంట్లో 1% తేడా ఉన్న ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరి రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మామూలు కార్యకర్త అయినా చెప్తాడు జగదీశ్వర్ రెడ్డి గారి కంట్రిబ్యూషన్ అయింది ఈ జిల్లాకి అని. ఏ ఊరు పోయినా, ఏ వాడ పోయినా, ఏ బజారు పోయినా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండకున్న ప్రత్యేకత అంతా ఇంత కాదు, చెప్పనలవి కాదు, చెప్తే ఇంటానికి కూడా దొరకదు నీకు చూస్తే తప్ప. అలాంటి నల్గొండలో ఈ రోజు నువ్వు వచ్చేసి జగదీశ్వర్ రెడ్డి గారిని అవాకులు చవాకులు పేలటం సరైంది కాదు. ఇప్పటికైనా నువ్వు ఏదైతే అనుకున్నావో రేషన్ కార్డులు ఇవ్వలేదు అంటున్నావు. 6.5 లక్షల రేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చారు. మీ లెక్క టంకాలు వేసుకొని డప్పులు వేసుకొని తిరగలే, ఆన్లైన్లో సిస్టమ్ పెట్టారు. అదే కదా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇవాళ ఇబ్బందులు పడ్డది, బీఆర్ఎస్ పార్టీ పాలనలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇబ్బంది పడ్డరు. మీరు వల్లే ఆడ పార్టీలకు అతీతంగా ఆన్లైన్ పేరుతో మొత్తం కూడా రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఆన్లైన్ పద్ధతిలో ఇచ్చారు. ఎక్కడ కూడా అవినీతికి తావివ్వలే. కానీ ఇలా ఏం చేయాలన్నా, ఎటు పోవాలన్నా, ఏ ఒక ఈసీ రావాలన్నా మీ ప్రభుత్వంలో ఇలా మొత్తం కూడా అంతా కూడా అవినీతిమయం. ఎక్కడికక్కడ ఎంఆర్ఓలు ఎన్ని కోట్లతో పట్టుబడుతుర్రు, ఇది గమనించట్లే. అందుకోసం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి. వాస్తవాన్ని వక్రీకరించి మాట్లాడి మసిబూసి మారగాడిగా చేయొద్దు. జరిగిన అభివృద్ధికి ఇంకేమైనా అవకాశం ఉంటే నిధులు ఇచ్చి సహకరించి మా జిల్లా అభివృద్ధికి మీరు తోడ్పాటుని అందించాలి సీఎంగా. అది మేము కోరుకుంటాం. అంతే తప్ప ఉన్నదాన్ని నిర్వీర్యపరిచి కనుమరుగు చేస్తాం, మసిపూసి మారేడుగా చేస్తాం, మేము మాత్రం పబ్బం పైటేసి కానీ లెక్క మాటలు చెప్పి వెళ్ళిపోతాం అని అంటే ప్రజలంతా తెలివి తక్కువలు గారు. అది కూడా నల్గొండ జిల్లా ప్రజలు అంత అవివేకులు గారు. ఇది ఉద్యమ స్ఫూర్తి. అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి పోరాట తత్వం బలంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిలో బ్లడ్ అది ఉరకలేసే ఉరుకు రక్తం ఉంటుంది. దయచేసి గమనించి మాట్లాడాల్సిందిగా సవాల్ చేస్తున్నాం. ఇంకొకసారి ఇట్లాంటి అవాకులు చవాకులు పేరటం జరిగితే తస్మాత్ జాగ్రత్త, మర్యాద ఉండదు. ప్రజాక్షేత్రంలో నిన్ను ఎక్కడికక్కడ నిలువరించే పద్ధతి తెచ్చుకోవద్దని సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నా.